ఈ రోజు ప్రపంచంలో డిజిటల్ పేమెంట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది రెండు పేర్లు, వీసా అండ్ మాస్టర్ కార్డ్. ఇవి సాధారణ కంపెనీలు కావు. వీటి మార్కెట్ విలువ కలిపి $1 ట్రిలియన్ పైగానే, అంటే సుమారు 91 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇంత భారీ సామ్రాజ్యాన్ని ఇండియాకి సంబంధించిన యూపీఐ సిస్టమ్ షేక్ చేస్తుంది. అది ఎలా అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంత భారీ సామ్రాజ్యం ఒక చిన్న ఏడాదితో ఎలా మొదలైంది? 1958 ఒక కొత్త ప్రయోగం. అప్పట్లో అమెరికాలో ఎక్కువ మంది నగదు లేదా చెక్కులతోనే చెల్లింపు చేసేవారు. ఒక పెద్ద వస్తువు కొనాలంటే ముందుగా డబ్బు సేవ్ చేయాలి, లేదంటే షాప్ యజమాని దగ్గర అప్పు అడగాలి. అప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక కొత్త ఆలోచన చేసింది, ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి. అలా 1958లో బ్యాంక్ అమెరికా కార్డ్ అని కార్డు ప్రారంభమైంది. మొదట ప్రజలు కొంచెం సందేహపడ్డారు, కార్డుతో డబ్బు ఎలా చెల్లిస్తాం అని అనుకున్నారు. కానీ క్రమంగా అలవాటు అయింది. క్యాష్ లేకుండానే షాపింగ్ చేయడం సులభమైంది. తర్వాత 1976లో బ్యాంక్ అమెరికా కార్డు పేరు మార్చి వీసాగా మారింది. 1966లో కొన్ని ఇతర బ్యాంకులు కలిసి ఒక కొత్త సంస్థను ప్రారంభించాయి. ఇది తర్వాత 1979లో మాస్టర్ కార్డుగా మారింది. ఇలా రెండు భారీ నెట్వర్క్స్ ప్రపంచాన్ని కవర్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు వీసా మాస్టర్ కార్డ్ కలిసి ప్రపంచ కార్డ్ పేమెంట్స్ లో దాదాపు 90% వరకు కంట్రోల్ చేస్తున్నాయి. వీసా రోజుకు సుమారు 90 కోట్ల ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేస్తుంది. ప్రపంచంలో బిలియన్ కార్డులు చలామణిలో ఉన్నాయి. కోట్ల దుకాణాల్లో ఇవి అంగీకరించబడుతున్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీసా ప్రాఫిట్ మార్జిన్ సుమారు 50% వరకు ఉంటుంది. మాస్టర్ కార్డ్ కూడా 45% వరకు ఉంటుంది. చాలా పెద్ద కంపెనీలు 10% లాభం వచ్చినా హ్యాపీగా ఉంటాయి, కానీ ఇవి సగానికి పైగా లాభం తీసుకుంటున్నాయి. ఇది నిజంగా డబ్బులు ముద్రించే యంత్రం లాంటిది. కానీ ఇంత బలమైన వ్యవస్థను ఒక చిన్న భారతీయ ఐడియా ఎలా ఛాలెంజ్ చేసింది? ఇక్కడ నుంచే కథ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. 2009 ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ పరిస్థితి చాలా వెనకబడి ఉంది. ప్రతి వ్యక్తి సంవత్సరానికి సగటున కేవలం 6 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. ఎందుకంటే కార్డ్ యాక్సెప్ట్ చేసే దుకాణాలు చాలా తక్కువ, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ఖరీదైనవి, బ్యాంక్ ఫీజులు ఎక్కువ. ₹20 టీ, ₹50 ఆటో, ₹100 భోజనం లాంటి చిన్న చెల్లింపులు కార్డుతో చేయడం అసాధ్యం. ఇండియా ఒక విషయం గ్రహించింది, మన దేశం అమెరికా లాంటిది కాదు. ఇక్కడ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చిన్నయే. అందుకే కాపీ పేస్ట్ మోడల్ కాకుండా కొత్త దారి ఎంచుకుంది. 2009లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. లక్ష్యం చాలా సింపుల్, ఉచితం, వేగం, అందరికీ అందుబాటులో. 7 సంవత్సరాల తర్వాత 2016 ఏప్రిల్లో యూపీఐ ప్రారంభమైంది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది పూర్తిగా కొత్త కాన్సెప్ట్. దీనికి ఒక స్మార్ట్ ఫోన్, ఒక బ్యాంక్ అకౌంట్, ఒక క్యూఆర్ కోడ్ ఉంటే చాలు. అంటే కార్డ్ అవసరం లేదు, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అవసరం లేదు, ఎలాంటి భారీ ఫీజులు లేవు. చిన్న టీ స్టాల్ నుంచి పెద్ద మాల్ వరకు అందరికీ ఒకే సిస్టమ్. 2016 నవంబర్ 8న ఆ రోజు రాత్రి దేశం మొత్తం షాక్ అయింది. నరేంద్ర మోడీ 500 వెయ్యి నోట్లు ఇంకా చెల్లవని ప్రకటించారు. ఒక రాత్రిలో 86% క్యాష్ పనికిరాకుండా పోయింది. జనం బ్యాంకుల ముందు క్యూలో నిలబడ్డారు. క్యాష్ దొరకడం కష్టమైంది. అప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఒకసారిగా అవసరమయ్యాయి. దుకాణాల గోడలపై క్యూఆర్ కోడ్ కనిపించాయి. పేమెంట్ యాప్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చాయి. జనం మొదటిసారి ఫోన్తో చెల్లించడం ప్రారంభించారు. ఫలితం ఏంటి? 2016లో ప్రారంభమైన యూపీఐ 2018 నాటికి 482 మిలియన్ ట్రాన్సాక్షన్ చేసింది. 2 సంవత్సరాల్లో 4800 రెట్లు వృద్ధి. ఇది సాధారణ గ్రోత్ కాదు, ఇది డిజిటల్ విప్లవం. వీసా మాస్టర్ కార్డులకు మొదటి హెచ్చరికగా మారింది. కానీ అసలు తుఫాను ఇంకా ముందుంది. 2020లో కోవిడ్ వచ్చింది. క్యాష్ అంటే టచ్ చేయాలి, టచ్ అంటే రిస్క్. అక్కడ యూపీఐకి భారీ బూస్ట్ వచ్చింది. మార్చి నుంచి ఆగస్టు వరకు, అంటే 6 నెలల్లో జరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ గత 2 సంవత్సరాల కంటే 33% ఎక్కువ. ప్రజల అలవాటు పూర్తిగా మారింది. చిల్లర ఉందన్న ప్రశ్న పోయి యూపీఐ ఉందన్న ప్రశ్న మొదలైంది. అప్పటి నుంచి యూపీఐ ఇండియాలో డిఫాల్ట్ పేమెంట్ సిస్టమ్ గా మారింది. 2025లో యూపీఐ ఒకటే సుమారు 208 బిలియన్ ట్రాన్సాక్షన్ చేసింది. వీసా మాస్టర్ కార్డ్ కలిపి ప్రపంచంలో సుమారు 450 బిలియన్ ట్రాన్సాక్షన్ చేశాయి. అంటే ప్రపంచ కార్డ్ దిగ్గజాలు చేసే ట్రాన్సాక్షన్ లో దాదాపు సగం స్థాయికి ఇండియా ఒక దేశం చేరుకుంది. అంతేకాదు, ఇండియాలో మొత్తం డిజిటల్ పేమెంట్స్ లో 85% వరకు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అంటే కార్డులు, వాలెట్లు, ఇతర పద్ధతులు అన్ని కలిపిన యూపీఐ కంటే తక్కువ. ఇప్పుడు అసలు తేడా ఎక్కడ ఉందో చూద్దాం. వీసా సుమారు 50% ప్రాఫిట్ మార్జిన్, మాస్టర్ కార్డ్ సుమారు 40% ప్రాఫిట్ మార్జిన్. కానీ యూపీఐ ఇది లాభం కోసం నడిచే ప్రైవేట్ కంపెనీ కాదు. ఇది ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్. చాలా ట్రాన్సాక్షన్ లో ఫ్రీజ్ ఉండదు. అంటే ఒకవైపు భారీ లాభాలు సంపాదించే గ్లోబల్ కార్డ్ నెట్వర్క్స్, మరోవైపు తక్కువ ఖర్చుతో పనిచేసే దేశీయ డిజిటల్ సిస్టమ్. ఇంకొక ముఖ్యమైన తేడా ఉంది. వీసా మాస్టర్ కార్డ్ అయితే 200కు పైగా దేశాల్లో పనిచేస్తున్నాయి. యూపీఐ ప్రధానంగా ఇండియాలో ఆధిపత్యం చూపుతుంది. కానీ ఇప్పుడు కొన్ని దేశాల్లో తన సేవలను ప్రారంభించింది. సింగపూర్, యుఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, భూతాన్, మారిషియస్ ఇంకా మరిన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక సింపుల్ బిజినెస్ గేమ్ ఉంది. మొదట మార్కెట్ ను ఫ్రీగా లేదా తక్కువ ఛార్జీలతో ఆకర్షించాలి. అందరూ అదే సిస్టమ్ వాడేలా చేయాలి. పోటీ తగ్గిన తర్వాత డబ్బులు వసూలు చేయాలి. ఇదే కార్డ్ నెట్వర్క్ చేసిన మోడల్. మొదటి కంఫర్ట్ ఇచ్చాయి, తర్వాత మర్చెంట్ ఫీజులు పెంచాయి. ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఇంత పర్సెంటేజ్ అని తీసుకుంటున్నాయి. యూపీఐ మాత్రం సైలెంట్ గా మార్కెట్ ను కబ్జా చేయడం స్టార్ట్ చేసింది. వన్స్ మార్కెట్ కబ్జా అవగానే చార్జెస్ కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు యూపీఐ ఎందుకు సక్సెస్ అయింది? వీసా మాస్టర్ కార్డులో అయితే కార్డు అవసరం, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అవసరం, మర్చెంట్ ఫీజు ఉంటుంది. అదే యూపీఐ మోడల్లో ఫోన్ ఉంటే చాలు, క్యూఆర్ కోడ్ సరిపోతుంది. ట్రాన్సాక్షన్ చాలా సందర్భాల్లో ఫ్రీ. అందుకే ఇండియాలో ఇది వేగంగా పెరిగింది.
అంతేకాదు మొదటగా చిన్న చెల్లింపులు కూడా డిజిటల్ చేసింది. 10, 20, 50 వంటి చిన్న మొత్తాల మార్కెట్ ను యూపీఐ పట్టుకుంది. కార్డులు పని చేయని చోట యూపీఐ పనిచేసింది. రెండవది జీరో లేదా తక్కువ ఛార్జీలు. దుకాణదారుడికి కార్డుల భారీ ఫీజులు లేవు, అందుకే చిన్న షాపులు కూడా సులభంగా అంగీకరించాయి. మూడవది ఓపెన్ నెట్వర్క్. యూపీఐ పేమెంట్స్ కి ఏ బ్యాంక్ అయినా కనెక్ట్ అవుతుంది, ఏ యాప్ అయినా పనిచేస్తుంది. నాలుగవది ప్రభుత్వ మద్దతు. డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల గ్రామాల వరకు విస్తరించింది. ఐదవది కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వాలెట్ అవసరం లేదు, ఫోన్ ఉంటే చాలు. క్యూఆర్ స్కాన్ చేసి వెంటనే పేమెంట్. సింపుల్, చౌక, వేగంగా. అందుకే యూపీఐ వేగంగా విస్తరించింది. ఒకప్పుడు ఇండియాను క్యాష్ ఆధారిత దేశం అని పిలిచారు. ఇప్పుడు అదే దేశం ప్రపంచ రియల్ టైమ్ పేమెంట్స్ లో 49% వాల్యూమ్ హ్యాండిల్ చేస్తుంది. యూపీఐ పూర్తిగా వీసా, మాస్టర్ కార్డ్ ను ఓడించిందా? ఇండియాలో అయితే ఓడించింది, ప్రపంచంలో అయితే ఇంకా కాదు. ఎందుకంటే వీసా, మాస్టర్ కార్డ్ ఇంకా 200కి పైగా దేశాల్లో పనిచేస్తున్న గ్లోబల్ నెట్వర్క్స్. వారి కార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దశాబ్దాలుగా నిర్మించబడింది. అంతర్జాతీయ ట్రావెల్స్, ఈ కామర్స్ అన్నిటికీ లింక్ అవడంతో వీరి ఆధిపత్యం బలంగా ఉంది. కానీ వీసా, మాస్టర్ కార్డ్ ను ఓడించే సత్తా అయితే ఇండియా యూపీఐ సిస్టమ్ కి ఉంది.